నిర్మల్ జిల్లా దిలవార్పూర్ గుండంపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేస్తున్న ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వ్యవహారంపై సోమవారం అధికారులు గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. పరిశ్రమ వల్ల కలిగే నష్టాలను రైతులు ఎంఆర్ఓ స్వాతికి విన్నవించారు. ప్రజలకు నష్టం కలిగించే ఈ పరిశ్రమ తమకు వద్దని గ్రామస్తులు అన్నారు. పరిశ్రమ వల్ల రైతులకు జరిగే నష్టాలను జిల్లా పాలనా అధికారికి ప్రభుత్వానికి తెలియజేయాలని రైతులు కోరారు. అలాగే మా ఊరు కోసము మీరు ఇక్కడ వచ్చినందుకు ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. మా ఊరు బాగా ఆపదలో ఉంది. ఇథనాల్ అంటే ఆల్రెడీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళకైతే ఎక్కువగా తెలిసి ఉన్నది. నిరక్షరాస్యులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. ఎక్కువ మంది ఇక్కడ రైతులు ఉన్నారు. మేమైతే ఎక్కువ పొలం పనులు చేసుకునే వాళ్ళం ఉన్నాము. అక్కడ మాకు ఊరు మధ్యలో ఒకటి అది నడుస్తుంది. మేము రోజు అక్కడికి పనికి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఏం నడుస్తుంది అంటే ఏదో ఇథనాల్ అని చెప్పలేదు, విత్తనాల ఫ్యాక్టరీ ఏదో ఫీల్డ్ షాపు ఏదో సంథింగ్ ఏదో అందరూ అక్కడ. మేడం మేము ఖచ్చితంగా ఇక్కడ అందరం ఉన్నామని ఒక రోజు వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఎవరైనా కూడా చదువుకున్న వాళ్ళు ఉంటాము, మేము ఒక జాబ్ తీసుకునే వాళ్ళందాం. ఫస్ట్ మా ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలందరూ కలిసి అక్కడ ఓపెనింగ్ కూడా అయిపోయింది, చేసింది. కానీ అది ఏది అని అంటే ఎవరన్నా ఇప్పుడు మహిళల కంటే ముందు ఇంట్లో మగవాళ్ళే ముందరికి వస్తారు. మేమేంటంటే ఇంట్లో పని చేసుకునే వాళ్ళం. మాకు కూడా తెలియదు అదేదో మనకు ఊళ్ళే కొంచెం జాబులు వస్తాయి, మరి మన ఊళ్ళో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు లేరు. మన ఊరి తరఫున అదొకటి ఏదో ఫ్యాక్టరీ కడుతుందట, కానీ ఇథనాల్ ఫ్యాక్టరీ అని మేడం మాకు చెప్పలేదు. ఏదో బీళ్ళ షాపు ఏదో విత్తనాల ఫ్యాక్టరీ అంటే మరి ఊళ్ళో కూడా ఎక్కువ మంది ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా లేరు. ఎక్కువ మంది 10th, ఇంటర్, ఇంకా డిగ్రీ కూడా కొంతమంది చేసినో చేయరు కూడా తెలియదు మేడం. నేను ఒక ఇంటర్ చేసిన వ్యక్తిలో, కాకపోతే వాళ్ళు మా ఊళ్ళో అయితే బాగా ఎడ్యుకేషన్కి తక్కువ. ఇవి ఇప్పుడు మన తాత ముత్తాతల ఇచ్చిన భూములు ఎక్కువ ఇక్కడ. అయితే ఇక్కడ ఏమైంది అంటే నిర్మలు దగ్గరనే ఉంది. అప్ అండ్ డౌన్ చేసుడు ఒక ఏజ్లో వస్తే ఏదన్నా చిన్న